ఓకే, పాలినామియల్ ఫర్ పార్ట్ 4లో చూద్దాము. అంటే పార్ట్ 1, 2, 3 అని నేను విడ తీసుకునింది, ఇదేం సెపరేట్గా ఏం లేదు. లెట్ y ఈక్వల్ టు 2x ప్లస్ 4 అనుకో. దీనికి గ్రాఫ్ గీద్దాం. x బదులు 0 పెడితే y 4, అంటే ఈ లైన్ కదా, ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. x ఈక్వల్ 0 పెడితే 0 అంటే ఈ లైన్, y 4. x ఈక్వల్ -1 పెడితే -1 పెడితే y 2, పాజిటివ్ 2. x ఈక్వల్ -2 పెడితే y ఈక్వల్ టు 0. ఇది y ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 4. సి ఈ గ్రాఫ్ని ఈ లైను ఇక్కడ కట్ చేస్తుంది, ఇక్కడ కట్ చేస్తుంది. అంటే ఈ లైన్ మీద y అనేది 0. సో 0 ఈక్వల్ టు 2x ప్లస్ 4, x ఈక్వల్ టు -2. ఎస్, అంటే 0 ఆఫ్ దట్ ఈక్వేషన్ ఈస్ -2. అంటే y ఎప్పుడు 0 అవుద్దో, ఏ వాల్యూ ఆఫ్ x 0 వేస్తే y 0 అవుద్దో, దట్ వాల్యూ ఈస్ కాల్డ్ 0 ఆఫ్ దట్ లైన్. ఇది లీనియర్ ఈక్వేషన్. లీనియర్ అంటే స్ట్రైట్గా వంకలు లేకుండా వెళ్దాం, లీనియర్ ఈక్వేషన్. ఓకే, నౌ ఇంతకుముందు చెప్పాను y ఈక్వల్ టు x స్క్వేర్, y ఈక్వల్ టు x స్క్వేర్. ఇది చూడండి, x హోల్ స్క్వేర్, x పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా y పాజిటివ్. ఎందుకంటే x బదులు 1 వేసాం అనుకో, 1 స్క్వేర్ 1, y ఈస్ 1. x బదులు -1 వేసాం అనుకో, -1 హోల్ స్క్వేర్, y ఇస్ దెన్ ఆల్సో పాజిటివ్. సో y ఎప్పుడు పాజిటివ్ ఉంటుంది. ఇంతకుముందు దాంట్లో నేను y ఈక్వల్ x స్క్వేర్ కర్వ్ గీసాను కదా, ఇలా ఉంటుంది. ఎందుకంటే x బదులు 0 పెడితే y బికమ్స్ 0, కాబట్టి ఇది ఆరిజిన్ని టచ్ చేస్తుంది, 0,0. ఓకే, ఇక్కడ చూడండి, y ఈక్వల్ x స్క్వేర్కి దిస్ ఈజ్ ద లీస్ట్ పాయింట్. ఎక్కడ 0,0 దగ్గర లీస్ట్ పాయింట్ ఉంటుంది. దిస్ ఇస్ ద లీస్ట్ పాయింట్, ఇంతకంటే తక్కువ ఉండదు. అలాగే y ఈక్వల్ టు -x స్క్వేర్, దీనికి కరువు గీస్తే x మైనస్ వేసినా పాజిటివ్ వేసినా, పాజిటివ్ వాల్యూ వేసినా y అనేది నెగిటివ్ వస్తుంది. కాబట్టి దిస్ కర్వ్ బికమ్స్ లైక్ దిస్. ఇక్కడ ఆరిజిన్ కూడా ఎందుకు వెళ్ళిందంటే x బదులు 0 వేస్తే 0 స్క్వేర్, y ఈజ్ 0. సో ఇది y యాక్సెస్, ఇది x యాక్సెస్, పాజిటివ్, ఇటు పక్క నెగిటివ్. దిస్ ఈస్ ద మ్యాక్సిమం పాయింట్ ఫర్ దిస్ కర్వ్. ఈ కర్వ్ని ఏమన్నాం, పారాబోలిక్ పాత్ అంటాం, పారాబోలా. ఇది నార్మల్గా ఫిజిక్స్లో వస్తుంది. ఎప్పుడంటే నువ్వు ఒక మీ ఇంటి మీదకి వెళ్ళి రాయి ఇలా ఇసిరావు అనుకో, ఆ రాయి ఇలా వెళ్ళి ఏర్పడుతుంది. దట్ పాత్ ఈస్ పారాబోలా పాత్. సో ఫిజిక్స్లో కూడా మ్యాథమెటిక్స్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటే ఫిజిక్స్ కూడా ఈజీ అయిపోతుంది. ఓకే, సో ఇలా కాకుండా అంటే y ఈక్వల్ టు x స్క్వేర్ ఆర్ y ఈక్వల్ టు -x స్క్వేర్ కాకుండా ఇంకొక లాగా ఉంటే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c, ఈ టైప్లో ఉంటే ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇంతకుముందు మీరు చూసినప్పుడు y ఈక్వల్ టు x స్క్వేర్ ఒకటి, y ఈక్వల్ టు -x స్క్వేర్ ఒకటి, ఈ రెండు వాల్యూస్ ఉన్నాయి కదా. ఈ రెండిట్లో దీని కర్వ్ ఎలా ఉంది, x పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా y పాజిటివ్. దీనిది ఎలా ఉంది, ఇలా ఉంది. సి ఇక్కడ మైనస్ ఉంటే డౌన్, పాజిటివ్ ఉంటే అప్. ఈజీ గుర్తు పెట్టుకోవడానికి ఎందుకు దీన్ని ఇంటర్ప్రిటేట్ చేస్తానంటే, దీన్ని తీసుకొచ్చి ఇక్కడ కంబైన్ చేద్దాం. x స్క్వేర్ ముందు ఏ వాల్యూ ఉందో దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది, అది ఓపెన్ అప్ లేకపోతే డౌన్ వర్డ్ అనే. ఇక్కడ ఏ బదులు 1 ఉంది,
1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, ఎనీ వాల్యూ ఉండొచ్చు. అంటే 1 ఈజ్ పాజిటివ్ 1. సో ఇఫ్ ఏ ఈజ్ పాజిటివ్ దెన్ ఇలా ఈ షేప్ అలాగే వస్తుందని కాదు, అలా ఉంటుంది. అంటే అది ఎలా ఉండొచ్చేమో ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, లేకపోతే ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు. ఎలాగైనా ఎలాగున్నా ఏ పాజిటివ్ అంటే అప్ వైపే ఉంటుంది. అదే ఇక్కడ మైనస్ వచ్చేసరికి ఇది ఈ కరువు కదా, ఈ షేప్ ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు. ఓకేనా? సో ఈ ఇంటర్ప్రిటేషన్ ఒకసారి గుర్తుంచుకోండి. అంటే ఇఫ్ ఏ ఈజ్ నెగటివ్ ద షేప్ విల్ బి లైక్ దిస్. ఇఫ్ ఏ ఈజ్ పాజిటివ్ షేప్ విల్ బి అప్వర్డ్. రైట్ కదా? ఇక్కడ కొన్ని పాయింట్స్ చెప్పాల్సి ఉంది మీకు. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు 0 అంటే x బదులు 0 వేస్తే y ఈజ్ c. y will have some value but not that 0. కాబట్టి ఇక్కడ మాత్రమే x² ఉన్నప్పుడు మాత్రమే x 0 అయితే y 0. అంటే మినిమం పాయింట్ అనేది 0 అవుతుంది, ఆర్ మ్యాక్సిమం పాయింట్ అనేది 0 అవుతుంది. ఈ వాల్యూలు మొత్తం అన్ని నెగిటివ్లే, ఇది ఒక్కటే మ్యాక్సిమం వాల్యూ. సో అన్ని నెగిటివ్లో ఉన్నాయి కాబట్టి మైనస్ లెస్ దాన్ 0. లెస్ దాన్ 0 అంటే 0 కంటే మైనస్ వాల్యూ అనేది చిన్నది కదా. సో అలా కాకుండా ఈ పర్టికులర్ వాల్యూ, ఈ పర్టికులర్ కరువులో పరిస్థితి ఏంటి? ఇంకోటి, 0 ఆఫ్ దట్ పర్టికులర్ పాలినామియల్ అంటే దట్ కర్వ్ మస్ట్ క్రాస్ ఆర్ ఇంటరాక్ట్ విత్ ద ఎక్స్ యాక్సిస్. ఎలాగో చూడండి. ఇది ఏదో బయట నుంచి తీసుకొస్తున్న భాష కాదు, మీకు తెలియాలి. ఎందుకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తామంటే మిగతా అవి మ్యాక్సిమం పోల్కుంటాయి, ఈజీగా చేయొచ్చు అని. ఇప్పుడు ఒక కర్వ్ ఇలా ఉంది, ఆర్ ఇలా ఉంది, ఇంకొక కర్వ్ ఇలా ఉంది, ఇలా ఉంది, ఎలాగైనా ఉండొచ్చు. ఇంకా కర్వ్ ఇలా ఉంది. ఇక్కడ చూడండి, ఈ లైన్కి అదే ఈ కర్వ్కి ఈ కర్వ్కి ఇంకొకటి మొత్తం 3 గీయచ్చు. ఎలా అంటే ఇన్ని గీసిన 3 క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. జీరో నుంచి వెళ్ళక్కల ఇలా ఉండొచ్చు, ఇంకొక షేప్ ఇలా ఉండొచ్చు, ఇంకోటి ఇలా ఉండొచ్చు. వీటన్నిటిలో నువ్వు గమనించాల్సింది ఏంటంటే ఇది 1 కర్వ్, ఇది 2, ఇది 3. ఇక్కడ ఈ అన్నిటిలో కూడా y = ax² + bx + c వేర్ a గ్రేటర్ దెన్ 0 అని నెగిటివ్ కాదని అర్థం. అయితే ఇది చూడండి, ఎక్స్ యాక్సిస్ని 2 చోట్ల కట్ అయింది. ఇక్కడ కట్ చేసింది, ఇక్కడ కట్ చేసింది. ఈ పర్టికులర్ కర్వ్ ఎక్స్ యాక్సిస్ని 2 టైమ్స్ కట్ చేసింది. ఈ కర్వ్ ఎక్స్ యాక్సిస్ని ఒక దగ్గర కట్ చేసింది ఇక్కడ. ఈ పర్టికులర్ కర్వ్ ఎక్స్ యాక్సిస్ని కట్ చేయలేదు. సో జస్ట్ ఇది మోడల్ అంటే ఏబిసి ఆర్ ద డిఫరెంట్ వాల్యూస్ విచ్ విల్ ఫిట్ ఫర్ దిస్ 3 డిఫరెంట్ కర్వ్స్. దీని మీనింగ్ చూడండి 1 by 1. ఈ కర్వ్ ఎక్స్కి 2 సార్లు కట్ చేసింది అంటే దిస్ విల్ హ్యావ్ 2 0 వాల్యూస్. ఎలాగంటే చెప్తా చూడండి. y = x² -2x + 3 అనుకోండి. ఓకే, అంటే సింపుల్గా x - 1 × x - 2 అనుకోండి. x² ఇక్కడ
మనకి ఈజీగా నెంబర్స్ రావడానికి అని చెప్పాను. y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2. సపోజ్ x ఈక్వల్ టు 1 పెడితే ఏమవుద్ది, 1 స్క్వేర్ మైనస్ 3 ప్లస్ 2 బికమ్స్ 0. x ఈక్వల్ టు 2 పెడితే 4 6 ప్లస్ 2 బికమ్స్ 0. చూడండి, y అనేది ఫర్ 2 వాల్యూస్ ఆఫ్ x y టెండింగ్ టు అదే బికమ్స్ 0. అంటే నువ్వు ఈ లైన్, ఈ పర్టికులర్ కర్వ్ ఎక్స్ యాక్సిస్ని 2 టైమ్స్ క్రాస్ చేస్తున్నాను అంటున్నాను. అంటే ఎక్స్కి 2 వాల్యూస్ పెట్టి 2 సార్లు 2 వాల్యూస్ ఇస్తే y అనేది 2 టైమ్స్ 0 అయింది. x 1 అయినప్పుడు y 0. y 0 అంటే ఇదే లైన్ కదా, ఎక్స్ యాక్సిస్ కదా y ఈక్వల్ టు 0 అంటే x ఈక్వల్ 2 పెట్టినా y వాల్యూ 0 అయింది. అంటే ఇంకొక దగ్గర ఉందని అర్థం. అంటే ఇది x ఈక్వల్ టు 1, ఇక్కడ y ఈక్వల్ టు 0, ఇక్కడ x ఈక్వల్ టు 2, y ఈక్వల్ టు 0. అంటే 2 టైమ్స్ ఈ కర్వ్ x యాక్సిస్ కట్ చేసింది, రైట్? అలాగే ఇది చూడండి, ఒక్క దగ్గరే కట్ చేసింది, బట్ ఈ షేప్ మాత్రం క్వాడ్రాటిక్ ఈక్వేషన్, పారాబోల్ షేప్ కదా. సో ఈ పాయింట్ ఎక్కడ వస్తుందంటే x మైనస్ 2 హోల్ స్క్వేర్, x ప్లస్ 2 హోల్ స్క్వేర్, x ప్లస్ 2 హోల్ స్క్వేర్ అంటే దీన్ని x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 2 దాన్ని ఇలా రాయొచ్చు. అంటే x బదులు మైనస్ 2 పెట్టామనుకో y బికమ్స్ 0. ఓకే, కానీ నెత్తి మీద 2 ఉందంటే x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 2 అంటే 2 రూట్స్ వస్తాయి దీనికి. మరి ఒక 2 మైనస్ 2 పెడితే 0 వచ్చింది, మరి ఇంకొకటి ఏంటి, అది కూడా మైనస్ 2a. అంటే ఈ కరెక్ట్గా x యాక్సిస్ మీద కట్ చేసినట్టయితే ఈ కర్వ్ అక్కడే ఈక్వల్ రూట్స్ ఉంటాయని అర్థం. అంటే ఈక్వల్ జీరోస్, ఈక్వల్ 2 ఈక్వల్ జీరోస్, దీన్నే రూట్స్ అంటాం. రూట్స్ ఆఫ్ అన్ ఈక్వేషన్. ఓకే, ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటి, -2, 0. సో దట్ ఈస్ ద లీస్ట్ పాయింట్. వాట్ ఈస్ ద లీస్ట్ పాయింట్ ఆఫ్ దిస్ కర్వ్ అంటే వైకే ఉంటుంది, ఎందుకంటే కిందకి రాదు. ఎంత, 0. మరి ఇక్కడ లీస్ట్ పాయింట్ అంటే కనుక్కోవాలి నువ్వు. మరి ఇక్కడ లీస్ట్ పాయింట్ అంటే కనుక్కోవాలి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇది x యాక్సిస్ని కట్ చేయలేదు. x యాక్సిస్ని కట్ చేయలేదు అంటే అర్థం ఏంటి, this doesn't have any zeros but for the particular equation. That means there are no roots, means real roots, no real roots. Imaginary roots were, no real roots. Imaginary అంటే అర్థం ఏంటి, సపోజ్ i స్క్వేర్ ఈక్వల్ టు -1 ఉందనుకోండి. వాట్ ఈజ్ i అంటే, సారీ, x స్క్వేర్ ఈక్వల్ టు -1. వాట్ ఈజ్ x? స్క్వేర్ రూట్ -1. ఈ స్క్వేర్ రూట్ -1 అని i అంటాం. ఇది ప్లస్ ఆర్ మైనస్ i. i ఈజ్ కాల్డ్, i అంటే ఇమాజినరీకి ముందు ఫస్ట్ వచ్చే లెటర్ ఏంటంటే i. ఓకేనా? సో ఇమాజినరీ రూట్స్ అంటాం. సపోజ్ x స్క్వేర్ ఈక్వల్ టు -4, దెన్ వాట్ ఈజ్ x అంటే ప్లస్ ఆర్ మైనస్ 2i. ఎందుకంటే ఇక్కడ దీన్ని -1 into 4 అని రాయొచ్చు. సో x ఈస్ root -1 into 4, -1 into root 4. This becomes plus or minus 2. This is I. Imaginary roots అంటే మనం చెప్తాం దాన్ని, వెరీ కథ ఉంది. సో ఈ కర్వ్లో లీస్ట్ పాయింట్ ఎలా కనుక్కుంటాం. ఇది అప్వర్డ్ డైరెక్షన్ ఆఫ్ ద పారాబోలా కదా, డౌన్వర్డ్ డైరెక్షన్ ఆఫ్ ద పారాబోలా ఎలా ఉంటుంది, y ఈక్వల్ టు -ax స్క్వేర్ ఆర్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c, a లెస్ దెన్ 0 అంటే నెగిటివ్ వాల్యూ అని అర్థం. అప్పుడు నీకు కర్వ్ ఇలా వస్తుంది. ఎలా ఉండొచ్చు, ఎలా ఉండొచ్చు, ఎలా ఉండొచ్చు. సో ఈ రెండు x యాక్సిస్ని కట్ చేసినాయి కాబట్టి దిస్ టూ విల్ హ్యావ్ రియల్ రూట్స్ బట్ దిస్ డజంట్. దిస్ విల్ హ్యావ్ ఈక్వల్ రూట్స్ బట్ దిస్ డజంట్. దిస్ ఇస్ కాంప్లెక్స్ కాంప్లిమెంటరీ అంటాం, చెప్తాది. ఇది రియల్ రూట్స్ రెండు ఉంటాయి. ఓకే, దిస్ ఇస్ ద maximum value for this particular curve.
మ్యాక్సిమం వాల్యూ దేనిలో ఉంది? వై. వై ఎక్కడ? ఎక్స్ దూరం నుంచి. ఈ పాయింట్ ఎలా పెడతాం? వై పాయింట్, దిస్ ఇస్ ద మ్యాక్సిమం వాల్యూ ఫ్రమ్ at the particular value of x. ఎక్స్కి ఈ వాల్యూ దగ్గర వై ఇది ఎంత ఇది ఉందని కనుక్కోవాలి, రైట్? ఇప్పుడు ఇలా ఉంది ఇక్కడ. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఎక్స్ ప్లస్ సమ్ పి హోల్ స్క్వేర్, దీన్ని ఎక్స్పెండ్ చేస్తే ఏమవుతుంది నీకు? ఇక్కడ ఏ ఉంది కదా, ఓకే దీన్నే చేద్దాం. ఓకే, ఏ కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి బై ఏ ఎక్స్ ప్లస్ సి బై ఏ. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2ab 2xy ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, దిస్ కెన్ బి రిటన్ యాజ్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ రాయొచ్చు దీన్ని. అంటే ఎక్స్ స్క్వేర్కి ఎక్స్ స్క్వేర్ ఉంది, బట్ b బై ఏ ఉంది, ఇక్కడ 2 లేదు. సో ఇక్కడ 2 ఉండాలంటే ఇంటూ 2 బై 2 వేయాలి. ఓకే, వై స్క్వేర్, వై అంటే ఏది? ఇక్కడ 1 కదా ఉంది, ఇదంతా వై, అదంతా వై. దాన్ని ఎలా రాయొచ్చు చూడండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2b బై 2a ఎక్స్ ప్లస్ వై స్క్వేర్ b బై 2a హోల్ స్క్వేర్. ఎక్స్ట్రా టర్మ్ యాడ్ చేసాం, తీసేయడం. ఇది ఆల్రెడీ c బై a ఇక్కడ ఉంది. నౌ దిస్ కెన్ బి రిటన్ యాజ్ a ఆఫ్ x ప్లస్ b బై 2a హోల్ స్క్వేర్, ఇదంతా ఒకటి, ప్లస్ c బై a మైనస్ b స్క్వేర్ బై 4a. ఓకే, దీన్ని సింప్లిఫై చేయాలి నువ్వు. a ఆఫ్ x ప్లస్ b బై 2a హోల్ స్క్వేర్, దీన్ని ప్లస్ 4a స్క్వేర్ కదా, 4a స్క్వేర్ b బై 2a హోల్ స్క్వేర్ కదా. ఇక్కడ ac మైనస్ b స్క్వేర్, 4 ఒకటి ఉంటుంది ఇక్కడ. ఓకే, దిస్ ఈస్ y that equal to a of x plus b by 2a whole square plus a లోపల పంపించేద్దాం 1 by a. ఓకే, 1 by a 4ac minus b square by 4ac. ఇది y is equal to. ఇప్పుడు x is equal to minus b by 2a వేసాం అనుకో, then what is y? 4ac minus b square by 4a. సో ఇక్కడ ఉంది కదా ఈ వాల్యూ ఎంత అంటే x is equal to minus b by 2a వేస్తే y ఎంత వస్తుంది? ఇది వస్తుంది 4ac minus b square by 2a. Yes. That is, this is minus b by 2a, comma 4ac minus b square by 4a, not a square. This is the least value. What? 4ac minus b square by 4a.
this becomes minus d by 4a. ఓకే ఓకే, ఎక్కడైనా చిన్న మిస్టేక్ అవ్వచ్చేమో చూద్దాం. సో నెక్స్ట్ క్యూబిక్ ఈక్వేషన్ చూద్దాం.